చేయండి. ఒక అరగంట పోనీ 8:30 నుండి 9 వరకు పాటలు. ఆ పాటల టైం లోపలన్నా అందరూ వచ్చేసేయాలని నా ఉద్దేశము. కానీ 9 వరకు కూడా ఇంకా జనాలు రాకపోయేసరికి ఇంకా పావుగంట ఎక్కువ పాటలు పాడించాల్సి వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే ఒక పావుగంట వాక్యం తక్కువైపోతుంది. అందుచేత నష్టపోయేది మనమే. కనుక మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిన ఒక ప్రార్థన విన్నపం కూడా ఇది. ఏంటంటే సమయం పాటించే క్రమశిక్షణ మాకు దయచేయమని మనం ప్రభువుని అడగాలి. సీరియస్గా మనం దాని సాధన చేయాలి. తెల్లారగట్ల 5 గంటలకు ట్రైన్ పట్టుకోవాలంటే వెళ్తాం. అలారం పెట్టుకొని స్నానాలు చేసి తట్టాబుట్ట సర్దుకొని వెళ్తాం. 5 గంటలకు 6 గంటలకు ట్రైన్లు బస్సులు పట్టుకోగలం, కానీ 8:30కి ఎందుకో దేవుని సన్నిధిని పట్టుకోలేకపోతున్నాం. ఇది కొంచెం ఆలోచించాలి. నేనేమి ఎవరిని కోప్పడాలని గద్దించాలని కాదు, మనకే మంచిది. టైంకు మనం రాగలిగితే ఎక్కువసేపు వాక్యం వినొచ్చు, ఎక్కువసేపు దేవుని ముఖాన్ని చూడొచ్చు, ఎక్కువసేపు మనం స్వపరీక్షలో గడపచ్చు. మరీ కొంతమంది ఆదరాబాదరాగా ప్రభు రొట్టె పంచి పెడుతున్న సమయంలో వస్తారు. మరి వాళ్ళు ఒప్పుకునేది ఎప్పుడు, కడుక్కునేది ఎప్పుడు, స్నానం ఎప్పుడు? స్నానం చేయాలి కదా. మరీ కొంతమంది ప్రభు వల్ల సగమై ప్రభు రొట్టె ఇచ్చిన తర్వాత ప్రభు రక్తాన్ని, ప్రభు యొక్క ద్రాక్షరసాన్ని మనం ఇచ్చేటప్పుడు ఆ టైంలో వస్తారు. అంటే అసలే ఇంకా ప్రభువా నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించి అని అడిగే అవకాశమే లేదు. ఆదరబాదరగా ఏదో ప్రసాదం తిన్నట్టు తినేస్తారు. అన్యులు రోడ్డు మీద ప్రసాదం మంచి పెడతారు. అలాగే రోడ్డు మీద వెళ్ళేవాడు ఆగి కొంచెం నోట్లు అంటే వేసుకుంటే పుణ్యం వస్తుందని. మనకు ప్రభురాత్రి భోజనం అట్లాగా ప్రసాదం కాదు. దాని వెనుక చాలా శాస్త్రం ఉంది. చాలా దేవుణ్ణి సంధించి, దేవునితో మాట్లాడి, దేవుని దయ పొంది, దేవుని క్షమాపణ పొంది, మనం శుద్ధీకరణ పొంది, దేవుణ్ణే మనలో జీర్ణం చేసుకునేటటువంటి ప్రక్రియ అది. కాబట్టి మనం సమయం పాటించడం చాలా ప్రాముఖ్యం. ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. 2 గంటల లోపుగా మనం అన్ని కార్యక్రమాలు ముగించుకోవాలి. ప్రభురాత్రి భోజనం, తర్వాత కానుకలు, తర్వాత ఇవాళ పాటలు, సాక్ష్యాలు ఇవి టైం ఇవ్వను, ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది. తర్వాత ప్రణాళిక గ్రంథాలు చదివి ప్రథమ స్థానము, 2, 3, 4 స్థానాల్లో నిలబడ్డటువంటి వారికి మొమెంటోలు, బహుమానాలు ఇచ్చే ప్రక్రియ కూడా ఉంది. ఆ కార్యక్రమం ఉంది. హేమరాజ్ బహుమానాలంతా సిద్ధం చేశాడు కనుక అది కూడా ఇవ్వాలి. అది ఇవ్వడం కూడా కలిపి 2 లోపల ముగించాలి. అందుచేత త్వరగా మనం ముందుకు పరిగెడదాం. ఎక్కువ కాలయాపన చేయకుండా మనం ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. ప్రియులారా, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. దయచేసి మనం దేవుని వాక్య ధ్యానంలో ముందుకు సాగుదాం. ఎవరైనా కొంచెం మంచినీళ్ళు గ్లాసులు ఇక్కడ పెట్టండి అయ్యా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నేనే చదువుతాను, చిత్తగించండి. మత్తయి సువార్త 6:1. మనుషులకు కనబడకుండా వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి.
లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, దయచేసి దిగిరండయ్యా. మరొక ఆదివారము, మరొక నూతన పునరుద్ధాన దినం మా జీవితాల్లో మీరు నీ వరముగా, నీ ఈవిగా ప్రసాదించినారు. నీకు స్తోత్రాలు మా తండ్రి. నీ యొక్క భోజనశాలలోనికి, విందుశాలలోనికి నీ ప్రేమ ధ్వజము కింద మేము నడిచి ప్రవేశించక ముందు మాకు నీ వాక్య ఉదక స్నానం కావాలి, మీ రక్త ప్రోక్షణ స్నానం కావాలి. గనుక మీరు నీ వాక్యం ద్వారా మమ్మను గంగాళము దగ్గరికి నడిపించమని, స్నానము మాకు చేయించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 19వ వచనంలో యేసు ప్రభు వారిచ్చిన పిలుపు మనకు కనబడుతోంది. మత్తయి సువార్త 4:19. మూలవాక్యం 6వ అధ్యాయం చదివి ఈయన మర్చిపోయి మళ్ళీ 4 గంటలు ఏమిటండి అని అనుకోకండి. ఇది నేపథ్యం, బ్యాక్గ్రౌండ్. ఏ మాటకైనా పూర్వాపరాలు ఉంటాయి, ముందు వెనకలు ఉంటాయి. దానికి కారణం, దాని ఫలితం ఉంటుంది. కారణం ఒకటి, కార్యానికి ఫలితం ఒకటి ఉంటుంది. అలాగే ఆజ్ఞకు కారణం ఒకటి, ఆజ్ఞకు మళ్ళీ వచ్చే ఆశీర్వాదం ఒకటి కూడా ఉంటుంది. 4:19లో నా వెంబడి రండి అని ఆయన పిలిచాడు. ఫాలో మీ, నన్ను వెంబడించండి అంటే నా వెనక నడవండి అని ప్రభు ఆజ్ఞాపించాడు. ఎవరైతే ప్రభువును వెంబడించడానికి ఇష్టపడ్డారో వాళ్ళు చేయవలసిన పనులు, వాళ్ళలో ఉండవలసిన లక్షణాలు, వాళ్ళు తీసుకొనవలసిన జాగ్రత్తలు ఏమండి, ఈ 3 చెప్పా. వారు చేయాల్సిన పనులు, వాళ్ళలో ఉండే లక్షణాలు, వాళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తలు 3 చెప్పా. ఎందుకంటే 6:1లో మీరు జాగ్రత్త పడుడి అన్నారు. జాగ్రత్త అనేది ఎప్పుడు అవసరము? ఒక ప్రమాదం ఉన్నప్పుడు అవసరం. ఒక ప్రమాదం పొంచి ఉంటే జాగ్రత్త అంటే అటు వెళ్ళకండి అంటారు. ఒక హెచ్చరిక, హై వోల్టేజ్ పవర్ సప్లై ట్రాన్స్ఫార్మర్ ఉంది, దాని దగ్గరికి వెళ్ళకండి, డేంజర్, వద్దు, దగ్గరికి వెళ్తే మీకు ప్రమాదం అని అక్కడ ఒక హెచ్చరిక రాసి పెడతారు. మన ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవ సామాజిక పరిభాషలో వ్యావహారికంగా ఆత్మీయ జీవితం అంటారు. ఆత్మీయ అంటే సంస్కృతంలో, ఆంధ్రములో స్వంతది అని అర్థం. అతడు నాకు ఆత్మీయుడు అంటే నాకు కావలసిన వాడు, నా సొంత వాడని అర్థం. ఆత్మహత్య అంటే తన్ను తాను చంపుకోవడం. ఆత్మస్తుతి అంటే తన్ను తాను పొగడుకోవడం. ఆత్మవంచన అంటే తన్ను తానే మోసం చేసుకోవడం. ఇలాగా ఆత్మ అనేవాడే అసలైన వ్యక్తి. ఈ శరీరము వ్యక్తి కాదు, లోపలున్న ఆత్మ వ్యక్తి అని మన భారతదేశం నమ్మింది కనుక ఆత్మ అంటే నేను, ఆత్మీయుడు అంటే నావాడు, ఆత్మస్తుతి అంటే నన్ను నేను స్తుతించుకోవడం, ఆత్మనింద అంటే నన్ను నేను నిందించుకోవడం, ఆత్మవంచన అంటే నన్ను నేను మోసం చేసుకోవడం. కనుక అచ్చ తెలుగు లేక ఆంధ్రం, తెలుగు ఆంధ్రంలో ఆత్మీయుడు అని అంటే నావాడు అని అర్థం. కనుక అసలైన భాష ఏమిటంటే ఆధ్యాత్మికమైన అని మాట్లాడాలి, కానీ అది జనాలకి ఎక్కదు.
వ్యావహారికంగా మనకు ఆత్మీయుడు అంటే చాలా భక్తిపరుడు అని భావం మనకు సెటిల్ అయిపోయింది. ఆత్మ సంబంధి అనేది బైబిల్లో ఉన్నటువంటి భాష. అతడు ఆత్మీయుడండి అనొద్దు, అతడు ఆత్మ సంబంధి అంటే మళ్ళీ అర్థం వేరు. ఆత్మ సంబంధి అంటే శారీరక విషయాలను పట్టించుకోకుండా ఆత్మ సంబంధ విషయాలను ఎక్కువ పట్టించుకునేవాడు, ఆత్మ సంబంధ విషయాల మీద శ్రద్ధ కలిగినవాడు, ఆత్మ సంబంధ విషయాల మీద ఆసక్తి కలిగినవాడు ఆత్మ సంబంధి. క్రీస్తు సంబంధి, శరీర సంబంధి, లోక సంబంధి, దేవుని సంబంధి, ఇలాగా ఉన్నాయి. మళ్ళీ బైబిల్లో మాటలు ఉన్నాయి. క్రీస్తు సంబంధులు అంటాడు, శరీర సంబంధి అంటాడు, దేవుని సంబంధి, సత్య సంబంధులు, నా మాట వింటారంటారు, అలాగా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఒక రాంగ్ వొకాబులరీకి అలవాటు అయిపోయారు. ఆ రాంగ్ వొకాబులరీ మనం వాడకపోతే మనకు భాష రాదనుకుంటాడు వాడు. నేను అప్పుడప్పుడు ఆత్మీయులు అని అనాలా, లేకుంటే అయ్యగారికి తెలుగు రాదనుకునే ప్రమాదం. సరే బాబు, నీ భాష నేను మాట్లాడతానని అప్పుడప్పుడు నేను అలాగా ఒక స్టెప్ దిగడం. చిన్నపిల్లలు దాహం వేస్తుంది అంటే లాల కావాలి అంటారు. లాల కావాలి అనేది ఏ డిక్షనరీలో కూడా ఉండదు. లాల అంటే ఏంటంటే ఏముండదు, అది వాడు కనిపెట్టింది అది. లాల మనం వాడి భాష ఇలా నా లాల కావాలా, లాల తాగుతావా అని అడుగుతాం. అన్నము అనరాదు, మధ్యలో నా ఎగర కొట్టేసి ఆమ్ తింటామంటారు. ఆమ్ కావాలా, ఆమ్ కావాలి అంటే మనం వాడి భాషనే మాట్లాడాలి. వాడిని కోప్పడి, ఒరే ఏం భాషరా, అచ్చ తెలుగు ఒడివి, తెలుగు కుటుంబంలో పుట్ట, ఆమె ఏంట్రా, ఆమె ఏ డిక్షనరీలో ఉందిరా, అన్నము అను విధవా, అన్నం అని అనకపోతే నీకు భోజనం పెట్టను అంతే అని అంటే పాపం వాడు చచ్చిపోతాడు. వాడు చిన్న పిల్లోడు, వాడికి రాదు, వచ్చిందే మనం యాక్సెప్ట్ చేయాలి. అలాగే పబ్లిక్ స్పీచ్లో కూడా ఒక్కొక్కసారి వ్యావహారిక పదాలను మనము ఆమోదించి ఉపయోగించాల్సి వస్తుంది. మంచిది. ఇంతకు నేను ఎంత ఎందుకు చెప్పాను తెలుసా? ఆత్మీయ జీవితంలో అనే మాట వాడి ఇందులోకి వెళ్ళా. ఆత్మీయ జీవితం అనేది అసలు యాక్చువల్గా రాంగ్ తెలుగు, ఆధ్యాత్మిక జీవితం అనాలి. ఆధ్యాత్మిక జీవితం అని అనాలి. అయితే ఆధ్యాత్మిక యాత్రలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అది సబ్జెక్ట్. ఎందుకంటే 6:1 ఏమన్నాడు? జాగ్రత్త పడుడి. లక్ష్మణ్ వారికి ఏం కావాలో కనుక్కో. ఆధ్యాత్మిక జీవితంలో మీరు జాగ్రత్త పడుడి అన్నాడా లేదా? మనుషుల ఎదుట మీ నీతి క్రియలు చేయకుండా ఏం చేయండి? జాగ్రత్త పడుడి. అంటే జాగ్రత్త పడకపోతే అక్కడ ఏం పొంచి ఉన్నదన్నమాట? ప్రమాదము పొంచి ఉన్నదన్నమాట. కాబట్టి యేసయ్య వెనుక నడిచేటటువంటి భక్తి పరులు భక్తి మార్గములో, రక్షణ మార్గంలో, జీవ మార్గంలో, పరలోకానికి చేర్చే మోక్ష మార్గంలో నడుస్తున్నవారు, యేసుని వెంబడిస్తున్నవారు కొన్ని విషయాలలో జాగ్రత్త వహించాలి. జాగ్రత్త వహించాలి. మరి ఈ జాగ్రత్తలు ఎవరికి అంటే క్రీస్తు మార్గంలో నడవాలి. దయచేసి గమనించాలి, క్రీస్తు మార్గం అనేది ఒకటి ఉంది. ద వే ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గము అనేది ఒకటి ఉన్నది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు నన్ను వెంబడించు, హల్లెలూయా. దయచేసి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము చూడండి. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడతురు, వీరిని బట్టి
ఏమండి, సత్య మార్గము దూషించబడును. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి బైబిల్లో. ఏమండి, జీవ మార్గము, తర్వాత సత్య మార్గము, క్రీస్తు మార్గము, ఈ మార్గాలన్నీ ఉన్నాయి బైబిల్లో. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు మార్గములో మనం నడిచేటప్పుడు మనకు కొన్ని లక్షణాలు ఉండాలి. మనం కొన్ని పనులను చేయాలి, కొన్ని జాగ్రత్తలు వహించాలి. చెప్పిన పనులు చేయకపోతే అది ఏమవుతుంది? అవిధేయత. చెప్పిన పని చేయకపోతే అవిధేయత. చెప్పిన పని చేయకపోయిన అవిధేయత, వద్దన్న పని చేసిన అవిధేయత. లక్షణాలు అనేవి పనిగట్టుకొని చేసేది కాదు, అవి సహజంగా వచ్చేవి. తూర్పు దేశాల్లో, జపాన్, కొరియా, ఈ దేశాల్లో పుట్టిన వాళ్లకు సహజ లక్షణాలు ఇట్లా కళ్ళు ఇట్లా మూసాడో తెరిచాడో తెలియకుండా ఇలా ఉంటాయి. వాడు ఆ సన్న సందులో నుండే ప్రపంచమంతటిని చూస్తాడు. వాడు ఇలా కళ్ళు మూసుకున్నాడు కదా అని వాడి ముందు నువ్వు పిచ్చి వేషాలు వేయకూడదు, టక్యమని పట్టేస్తాడు వాడు. అలా ఉండడం వాడి లక్షణం. అయితే జపాన్లో ఉన్నోళ్ళందరూ కూడా ఇట్లా చిన్న కళ్ళు పెట్టుకున్నారు కదా అని అక్కడ పుట్టినోడు ఎవడు కూడా నేను కూడా చిన్న కళ్ళు ప్రాక్టీస్ చేయాలని వాడు అనుకోడు. లక్షణం అనేది సహజంగా వస్తుంది. నల్లగా ఉండడం కాకి లక్షణము. ఏమండి, ఒంటి మీద అక్కడక్కడ చక్కని మచ్చలు డెకరేషన్ లాగా ఉండడం పెద్ద పులి లక్షణము. చారలు ఉండడం కంచర గాడిద లక్షణం, పెద్ద పులి లక్షణం. చిరుత పులికి మచ్చలు ఉంటాయి, పెద్ద పులికి చారలు ఉంటాయి. ఈ రెండింటికి చారలే, పెద్ద పులికైనా జీబ్రాకైనా కంచర గాడిదైనా చారలు. చిరుత, చీటా, లెపర్డ్, దానికి మంచిగా మచ్చలు ఉంటాయి. ఇలాగే ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. నెత్తి మీద మంచి జూలు ఉండడం మగసింహం యొక్క లక్షణం. చక్కని అందమైన అలంకారంగా ఉండేటటువంటి పింఛము కలిగి ఉండడం మగనెమలి లక్షణం. ఇవన్నీ లక్షణాలు, అవి కష్టపడి తెచ్చుకోవు. ఓ నెమలి పుట్టేసి మార్కెట్లోకి వెళ్ళి నేను నెమలినండి, మా జాతి లక్షణం పెద్ద పింఛం అండి, మరి నాకు పింఛం అమ్మండి, నేను వెనక అతికించుకుంటానని అది మార్కెట్లో తిరగదు. అది నెమలై పుడితే దానికి సహజంగా పింఛం మగదైతే వచ్చేస్తుంది, ఆడవి నెమలికి రాదు. అందంగా ఉండే ప్రాణులన్నీ కూడా మనిషి తప్ప, అందంగా ఉండే ప్రాణులన్నీ మగ ప్రాణులే. ఒక్క మనిషిలోనే అందం ఆడవాళ్ళ సొత్తు అయిపోయింది. మగవాడు ఏంటంటే గాంభీర్యము, పౌరుషము, పరాక్రమము, బలము, శక్తి, నాయకత్వం, ఈ లక్షణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మగవాడయ్యాడు. ఆడవాళ్ళు మరి అందం మీద ఎక్కువ దృష్టి పెడతారు. దేవుడు వాళ్ళని అట్లా చేశాడు, దేవుడు మెచ్చుకున్నాడు. రిబ్కా సౌందర్యవతి, శారా సౌందర్యవతి అనుంది, తప్పు కాదు. నేను అందంగా ఉన్నాను అనుకోవడం తప్పు కాదు, నేను అందంగా ఉండాలి అనుకోవడం కూడా ఏం తప్పు కాదు. ప్రతిదాన్ని తప్పు అని అనడమే ఒక పెద్ద తప్పు. ప్రతిదానికి తప్పు ఊరికే పట్టించుకోవడం కూడా అది తప్పే. బీ నార్మల్. మీరేం మానవాతీతులు కాకండి, మానవులుగా ఉండండి. దేవునికి స్తోత్రం. కనుక లక్షణాల గురించి మాట్లాడుతున్నా. లక్షణాలు, కోడి పుంజు లక్షణాలు వేరు, మగనెమలి ఆడనెమలి వేరు, మగసింహం ఆడసింహం వేరు, చిరుత పులికి ఉండే స్కిన్ మచ్చలు స్కిన్ వేరు, పెద్ద పులికి ఉండేటటువంటి చారల స్కిన్ వేరు. ఇవన్నీ పుట్టుకతో వచ్చేటటువంటి లక్షణాలు, బయట మళ్ళీ తర్వాత పోయి కొనుక్కొచ్చుకొని అతికించుకునేవి కాదు, నేర్చుకునేవి కూడా కాదు. గమనించాలి.
లక్షణాలు అనేవి నేర్చుకోరు. అవి లోపల నుంచి స్పాంటేనియస్గా సహజంగా వచ్చేసేవే లక్షణాలు. అలాగే క్రీస్తు మార్గములో ఉన్న వాళ్లకు కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి. నీకు ఆ లక్షణాలు లేకపోతే అర్థం ఏంటంటే నీకు క్రీస్తు నుండి కనెక్షన్ తెగిపోయిందన్నమాట. క్రీస్తు నుండి కనెక్షన్ తెగిపోయింది. క్రీస్తు లక్షణాలు నీ లోపలికి ఎలాగొస్తాయి? నువ్వు క్రీస్తులో అంటుకట్టబడి ఉన్నందుచేత, క్రీస్తు సారము నీలోనికి ప్రవహించినందుచేత నీలోనికి ఆ లక్షణాలు వస్తాయి. నేను ద్రాక్షావల్లిని, మీరు నా తీగెలు, నాలో నిలిచి ఉంటే మీరు ఫలిస్తారన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ సీతాఫలం చెట్టు ఎప్పుడైనా మర్చిపోయి బై మిస్టేక్ జామకాయ కాస్తుందా? మామిడికాయ ఉంది ఏమండి, మామిడికాయ అది అరే నేను యాది మర్చిపోయిన భయ్, నేను ఏ చెట్టునో నాకు గుర్తు లేదని మామిడి చెట్టు ఏదైనా జామకాయో సీతాఫలమో వేపకాయ కాస్తుందా? మామిడి చెట్టు అయితే అది మామిడి పండే ఫలిస్తుంది, సీతాఫలం చెట్టు అయితే సీతాఫలమే ఫలిస్తుంది, జామ చెట్టు అయితే జామ పండే ఫలిస్తుంది. అలాగా ఫలానా రకమైన పండే ఫలించడానికి కారణం దానిలో ఉన్న సారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే క్రీస్తులోని సారము మనలోనికి వచ్చినప్పుడు మనము క్రీస్తు వలె కొన్ని లక్షణాలు కలిగి ఉంటాం. ఆయనకు అంటుకట్టబడితే ఆయన లైఫ్ మన లోపలికి ఫ్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ లక్షణాలు మనకు లేవో అప్పుడేమవుతుంది? దానికి అర్థం ఏంటంటే అక్కడ కనెక్షన్ ఊడిపోయింది అన్నమాట. ప్లగ్ ఊడిపోయింది, మళ్ళీ ప్లగ్ పెట్టుకోవాలా. ఒకరోజు ఉపవాస ప్రార్థన చేసి నువ్వు ఏ తప్పు చేసినందుకు, ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నందుకు ప్లగ్ ఊడిపోయిందో నువ్వు తెలుసుకొని మళ్ళీ ఆయనతో సంబంధం సరి చేసుకుంటే మళ్ళీ క్రీస్తు జీవము నీలోనికి ప్రవహిస్తుంది. ఆ జీవము, ఆ సారము నీలోనికి వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కూడా వచ్చేస్తాయి. దేవుని బిడ్డలారా, క్రీస్తు మార్గములో మనం నడిస్తే కొన్ని లక్షణాలు ఉంటాయి ఆటోమేటిక్గా. తర్వాత కొన్ని పనులు చేయమని చెప్పాడు, అంటే అది నీ విధేయతకు పరీక్ష. మూడవది ఏమన్నాను? కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఈ జాగ్రత్తలు వహించకపోతే ఏమవుతుంది? ప్రమాదాలు వస్తాయి. ఇక్కడ ఎందుకు ఏం ప్రమాదం వచ్చిందంటే మత్తయి 6వ వచనము చూడండి. పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఆఖరి నెల అడుగుతున్న దేవదూత గారిని, ఏమండి నా పేరు పిలవలేదు ఏంటంటే మర్చిపోయారా అంటే, అలాగే మర్చిపోవడాలు ఇక్కడ ఉండవు బాబు, మర్చిపోవడాలు ఉండవు. ఇది పరలోకం, భూలోకం కాదు. నీ పేరు ఎందుకు పిలవలేదంటే ఇక్కడ లేదు, లిస్టులో నీ పేరు లేదు. అవునా? అసలు నాకే బహుమానం లేదా? చిన్న గడ్డి పరకంతా ఏమి లేదా? లేదు బాబు, నీకు ఇక్కడ లేదు బహుమానం. ఇలాంటి పరిస్థితి ఎదురై చాలామంది అవమానం పాలైపోతారు, అక్షయతలో ఉంటారు, ఆకలి దప్పికలు లేకుండా ఉంటారు, నరకాగ్నికి దూరంగానే ఉంటారు. కానీ యుగాలు అయ్యో అందరికీ వచ్చిన బహుమానాలు నాకు రాలేదే అనుకుంటానే ఉంటారు యుగాలు. ఇది ప్రమాదమా కాదా? ప్రమాదం అంటే ఒక నరకంలో పడ్డమే ప్రమాదం కాదు. రక్షణ పొంది కూడా నష్టపోయే వాళ్ళు ఉంటారు. రక్షణలోనే ఉన్నాడు కానీ ప్రభు న్యాయపీఠం ఎదుట వాడు నష్టపోతాడట. ఆ నష్టము నీకు రాకుండా నీవు జాగ్రత్త పడాలి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి ఏం కలుగును? నష్టము కలుగును. ఏమండి,
14 పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. అంటే ఎక్కడిది? పరలోకంలోనే కదా జీతం దొరికేది, బహుమానం దొరికేది. ఎక్కడ? ఆ పరలోకంలోనే ఇంకొకడు ఉన్నాడు, జీతం పుచ్చుకునేవాడు ఒకడు. ఒకని పని కాల్చివేయబడగా వానికి ఏం కలుగును? నష్టము కలుగును. పరలోకంలో నష్టాలు కూడా ఉంటాయి. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పరలోకానికి వెళ్ళగానే ఇక చాలండి, ఏ ప్రాబ్లం లేదు అనుకోవడానికి అవకాశం లేదు. నీకు నరకాగ్ని గుండం ఉండదు, చిత్రహింస ఉండదు, దేవుడు కనపడుతుంటాడు, ఆకలి దప్పికలు ఉండవు, దాహం ఆకలి ఉండదు. కానీ ఒక బాధ అయితే వెంటాడుతుంది. నేను భూమి మీద చాలా సేవ చేశాను, చాలా కష్టపడ్డాను, చాలా నా టైం ఖర్చు పెట్టాను, ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడికి వచ్చాను పరలోకానికి. కానీ నా పని కనపడడం లేదు. నేను చేసిన పనంతా దేవుడు అగ్నిలో వేసి పరీక్షించాడు. భగ్గుమని భస్మం అయిపోయింది, బూడిదైపోయింది. నేను చేసిన 30-40 ఏళ్ల సేవ ఏమి ఇక్కడ కనిపించట్లేదు, అగ్నికి కాలిపోయింది. మరి ఏం కాలిపోయిందిరా? నువ్వు చేసిన పనేమి ఇక్కడ నిలబడలేదు కదా, నీకేం బహుమానం ఇవ్వాలి? నువ్వు పెట్టిన ఒక ఇటుక రాయి కూడా ఇక్కడ కనిపించట్లేదు కదా, నీకు బహుమానం ఇవ్వడం న్యాయం కాదు. కుమారుడా, పక్కకి వెళ్ళంటాడు దేవుడు. ఇలా నష్టపోయేవారు కోట్ల మంది ఉంటారు గనుకనే బైబిల్లో ఈ హెచ్చరిక వ్రాయబడింది. జాగ్రత్త పడుడి, జాగ్రత్త పడుడి. కనుక ప్రియులారా, మనము మన ఆధ్యాత్మిక జీవిత యాత్రలో లేక వ్యావహారిక పరిభాషలో మన ఆత్మీయ జీవితంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. రక్షణ పొందాలి. ఆ తర్వాత నీకు అసలైన శిక్షణ మొదలవుతుంది. ఏం మొదలవుతుంది? శిక్ష కాదు, శిక్షణ. శిక్షణ అంటే అర్థం ఏంటి అయ్యా? ట్రైనింగ్. ట్రైనింగ్. శిక్షణ అంటే ట్రైనింగ్. నరకంలోకి వెళ్ళే వాళ్ళ ఆ నిత్య జీవ వారసుల లిస్టులో దేవుడు రాసేస్తాడు. నీ పొజిషన్ మారింది, కానీ నరకానికి వెళ్ళే వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఉండదు. నరకంలో నువ్వు అద్భుతముగా మంచిగా కాలడానికి, ఇంకా ఉన్నతముగా కాలడానికి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండను కదా, ఆ ఏడుపు చాలా శాస్త్రోక్తంగా ఏడవడానికి, పండ్లు కొరుకుట కూడా చాలా మంచి నైపుణ్యంతో పండ్లు కొరకటానికి. వాడికి ఏముంటుందండి ట్రైనింగ్? అగ్నిగుండాన్ని పోయేవాడికి ట్రైనింగ్ ఏముంది? ఏముండదు. ఇక వాడి కర్మ అంతే. దేవుడు బయలుపరిచిన రక్షణ మార్గంలోకి రాలేదు, వాడు అగ్నిగుండంలో పడతాడు. అక్కడ ఏ శృతిలో ఏడుస్తాడు, ఏ భాషలో అరుస్తాడు అనేది ఇక మనకు అవసరం లేని సబ్జెక్ట్ అది. నరకంలో పడిన వాళ్ళంతా దౌర్భాగ్యులు, అదృష్టహీనులు, దురదృష్టవంతులు ఎవ్వరు ఉండరు. ఇంకా నరకానికి పోకూడదండి. ఎవరు నరకానికి వెళ్ళకండి అనే మనం సువార్త చెబుతున్నాం. మతాలు మారుస్తున్నారు, మతాలు మారని పిచ్చి పిచ్చి వెధవాగుడు వాగుతున్నారు. అర్థం లేనటువంటి చెత్తవాగుడు వాగుతున్నారు. మతాలు మారుస్తున్నారు, మతాలు మారుస్తున్నారు. ఆయుర్వేదము, సిద్ధ వైద్యం ప్రచారం చేసుకుంటారు. వాళ్ళ మీద గొడవాడతారు. ఏంటి మీరు మందులు మారుస్తున్నారని, ఇంతసేపు అల్లోపతి ఉంది, నువ్వేంటి సిద్ధ వైద్యం అని గొడవాడతారా? ప్రచారాలు జరుగుతుంటాయి. మనుషులు ఏది మేలో అది పాటించుకుంటారు. వీడికి ఎందుకు బాధ? ప్రచారానికే భయపడుతున్నారంటే అర్థం ఏంటంటే సువార్త ప్రచారములో దేవుని శక్తి ఉన్నదని ఈ లోకాధికారికి తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నరకానికి ఎవడు వెళ్ళకూడదు, అది మన భారము. కాదుకూడదు, నువ్వేంట్రా చెప్పేది, నువ్వు చెప్తే నేను రక్షింపడతానేంటి?
నువ్వు చెప్తే నేను మంచి మార్గంలోకి వస్తానా? నా ఇష్టం, నాకు ఆత్మగౌరవం ఉంది, నా నిర్ణయమే నాకు ముఖ్యం, నాకు నా ఇష్టం. నువ్వు చెప్తావేంటి? నువ్వు చెప్తే నేను వింటానా? నేను నరకానికే వెళ్తాను, నా ఇష్టం అంటే పో మరి, మాకేంటి బాధ, వెళ్ళరా, గో టు హెల్ అండ్ బర్న్ ఇటర్నల్లీ. ఓ నరకానికి పోవాలని సరదాగా ఉంటే పో, కానీ ఒక మంచి దారి చూపించావు. ఆలోచించుకొని ఆ నిత్య మార్గము, ఆ యొక్క ఆనంద మార్గం, జీవ మార్గంలోకి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇరుకు ద్వారమున ప్రవేశించే వాళ్ళు చాలా కొద్దిమంది. అయితే ఈ మార్గంలోకి వచ్చిన తరువాత శిక్ష అనేది తప్పించుకుంటాము, శిక్షణ మొదలవుతుంది. అది పాయింట్. శిక్షకు వెళ్ళేవాడికి ట్రైనింగ్ ఉండదు, శిక్ష తప్పించుకున్న వాడికి శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణలో భాగం ఏంటంటే క్రీస్తు మార్గంలో నడిచే వాళ్లకు కొన్ని లక్షణాలు ఉండాలి. లక్షణాలు ఉండాలంటే క్రీస్తు జీవము మనలోనికి ప్రవహిస్తూ ఉండాలి. తర్వాత దేవుడు అప్పజెప్పిన బాధ్యతలు నెరవేర్చాలి, ఆయన ఆజ్ఞలు నెరవేర్చాలి, మనలో విధేయత ఉండాలి. కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి బాబు, జాగ్రత్త పడుడి అన్నాడు. నన్ను వెంబడించుడి అని చెప్పిన యేసయ్య జాగ్రత్తగా నడవండిరా అని కూడా చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆ జాగ్రత్తల్లో కొన్ని మనం చూద్దాం. మొట్టమొదట, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఒక క్రైస్తవ విశ్వాసికి, క్రీస్తు మార్గంలో నడుస్తున్న వాడికి ఉండకూడని ఒక ఉద్దేశ్యము, నన్నందరూ చూడాలి అని అనుకోకూడదు. ఈ మొట్టమొదటి పరీక్షలో 99% విశ్వాసులు ఓడిపోతారు. నన్నందరూ చూడాలి, నా భక్తిని, నేను చేస్తున్న సేవను అందరూ గుర్తించాలి, లేకపోతే ప్రయోజనం ఏముంది? ఇంతకాలంగా నేను దేవుని మార్గంలో ఉన్నాను, సంఘంలో సభ్యురాలుగా ఉన్నాను, దాన్ని ఎవరు గుర్తించరేంటి? నా సీనియారిటీకి విలువ లేదా? నా టాలెంట్కు విలువ లేదా? నేనెందుకు లీడర్ కాదు? ఈ రకమైన ఆలోచన ధోరణి మనలో ఉండకూడదు. మనుషులు చూడాలి అని వాళ్ళ ముందు మనం తాపత్రయపడకూడదు. ప్రియులారా, ఇలా ఉండాలంటే మనలోని అహం అనే మృగం చచ్చిపోవాలి. అహం అనే మృగం చచ్చిపోయినప్పుడు నన్నందరూ చూడరేమిటి, నన్ను పట్టించుకోరేంటి అని ఆ బాధ మనకు రాదిగా. అహం అనే మృగం చచ్చిపోతే నన్ను గౌరవించరేంటి అనే బాధే ఉండదు. చాలామంది పెద్ద పెద్ద బోధకులు, నాయకులు, సీనియర్ నాయకులు కూడా గొడవ వేసుకుంటారు. మహాసభలకు కరపత్రం వేశారు, ఆ కరపత్రంలో ఫస్ట్ పేరు వేరే వాళ్ళు వేశారేంటి? నేను కదా సీనియరు, ఫస్ట్ పేరు నా పేరు ఉండాలి, తర్వాత వాడి పేరు ఉండాలి. ఆ రెండో వాడు ఒప్పుకోడు. నేను ఈ సభలోకి 50,000 విరాళం ఇచ్చానండి, నా పేరు వేయకపోతే ఎట్లాగా? మూడో వాడు ఒప్పుకోడు. అసలు ఈ సభ పెట్టిన గ్రౌండే మాదండి, నా పేరు వేయకపోతే ఎలాగా? నేను గ్రౌండ్ ఇవ్వకపోతే నీ మీటింగ్ ఉండదుగా. గ్రౌండ్ ఇచ్చావు, మట్టి ఏం చేసుకోవాలా? ఖర్చులు నేను కదా పెట్టానంటాడు ఇంకోడు. వీళ్ళకంటే నేను చాలా సీనియర్ అండి, నేను 50 ఏళ్ళు సేవలో ఉన్నా, నిన్న మొన్న వచ్చాడు. ఇక వీళ్ళ గొడవ పడలేక 1, 2, 3 ఇట్లా పైన ఒకటి, రెండో పేరు ఒకటి, మూడో పేరు ఒకటి అలా వేయకుండా వరుసగా వేసామనుకోండి, ఒకటే లైన్లో, ఒకటి పైన కింద ఏమి ఉండదు, ఇక వరుసగా అలా చేస్తే కూడా గొడవే. మళ్ళీ ముందు వాడి పేరు వచ్చింది కదా,
నా పేరు సెకండ్ వచ్చింది కదా, అది కూడా. కనుక ఓ సందర్భంలో నేను చెప్పా, దీనికి ఒకటే పరిష్కారం ఉంది, ఒకటి పేరు మీద ఒకటి పేరు వేసి గుద్దండి మొత్తం. ఏ పేరు ముందో ఏది వెనుకో అర్థం కాకుండా మొత్తం మసిపూసినట్టు అయిపోతుంది, పీడ వదిలిపోతుంది బాబు. ఏ పేరు, నా పేరే లేదంటే అందులోనే ఉంది సార్, ఆ మసిలోనే ఉంది, నీ పేరు వెతుక్కోమని చెప్పాలి. అన్ని పేర్లు అక్కడే గుద్దాము సార్, వెతుక్కో, నువ్వు భూతద్దం పెడతావో ఏమద్దం పెడతావో చూసుకో, ఇంత మసిపూసినట్టు తయారవుతుంది. అందులో అందరి పేర్లు ఉంటాయి. ఎందుకండి ఈ గొడవ? ఇంకొకరికి నా పేరు ముందు రెవరెండ్ వేయలేదని ఒక బాధ, అదొక పెద్ద పంచాయతీ కంప్లైంట్. రెవరెండ్ డాక్టర్ అని వెయ్యాల, బిషప్ అని వెయ్యాల. మనకు బిరుదులు ముఖ్యము, నా గుర్తింపు నాకు ముఖ్యం, నా ఘనత నాకు ముఖ్యం అని ఈ మనస్తత్వం మంచిది కాదు. మనుషుల ముందు నేను గొప్పగా కనబడాలి అనే ఆశ మంచిది కాదు. ఇవాళ ఒకటే పాయింట్ చెప్పి ముగించేస్తా. అనేక వారాలు క్రీస్తు మార్గము అనే ఉపదేశాన్ని నేను చేస్తాను. ఇవాళ ఒకటే చెప్పి ముగించేస్తా, టైం లేదు కనుక. క్రీస్తు మార్గము అని చెప్పాను మీకు నేను కదా. క్రీస్తు మార్గంలో నడిచేటప్పుడు మనము కుడికి తొలగకూడదట, ఎడమకు కూడా తొలగకూడదు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి, మళ్ళీ జాగ్రత్త అంటున్నాడు, ధైర్యము కలిగి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ. ఇప్పుడు కుడికి తొలగినా తొలగిపోవడమే, ఎడమకు తొలగినా అది తొలగిపోవడమే. తొలగిపోవడం అంటే మార్గంలో లేకపోవడం. కొంతమంది కుడివైపు తొలగిపోయి మార్గం నుంచి బయటికి వెళ్ళిపోతారు, కొంతమంది ఎడమ వైపు తొలగిపోయి మార్గం నుండి బయటికి వెళ్ళిపోతారు. వాడైనా వీడైనా మార్గంలో లేరంతే, మార్గంలో లేకపోతే గమ్యం చేరరంతే. ఎంత ప్రమాదమో చూడండి. రక్షణ పొందడం చాలా సులభం, రక్షణ కాపాడుకోవడం చాలా కష్టం. రక్షణ ఉచితమే. ఎందుకు ఉచితము? అదేదో విలువలేనిది పనికి మాలిందని కాదు. రక్షణ ఉచితము ఎందుకంటే దాని విలువ, దాని ఖరీదు ఒక ఆయన సిలువలో చెల్లించాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని ఖరీదు ఆయన ఇచ్చాడు కనుక నీకు ఫ్రీగా వస్తుంది. కానీ రక్షణ నీకు ఉచితంగా వస్తుంది, కానీ దాన్ని కాపాడుకోవాలన్నా, రక్షణలో ఎదగాలన్నా నీవు ఖరీదైతే చెల్లించాలి. అంత ఆషామాషి వ్యవహారం కాదు. రక్షణ మార్గంలో నడిచేటప్పుడు, క్రీస్తు మార్గంలో నడిచేటప్పుడు కుడివైపు తొలగిపోకూడదు అన్నాడు. అంటే ఒక రోడ్డు ఊహించుకోండి, ఆ రోడ్డు మీద మీరు నడుస్తున్నారు, ఆ కుడివైపు నేను తొలగిపోతానేమోనని కుడివైపు తొలగిపోకుండా ఇటుపక్క నక్కి 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 నడుస్తూ ఎడమవైపు తొలగిపోవచ్చు. ఎడమవైపు తొలగిపోతానేమోనని ఇటు ఒత్తిగిల్లి పక్క నడుస్తూ కుడివైపు తొలగిపోవచ్చు. అంటే మిడిల్ ఆఫ్ ద రోడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అవాయిడ్ బోత్ ఎక్స్ట్రీమిటీస్. అది అసలైన క్రీస్తు మార్గం. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు మన దేశం పెద్దలు. బైబిల్ కూడా అదే చెబుతుంది. దేంట్లో కూడా అతి ఉండకూడదు. మితానుభవుడు అంటాడు. అంటే ఏంటి అర్థం ఏంటి? మితానుభవం అంటే అర్థం ఏంటి? అతి చేయొద్దు దేంట్లో కూడా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనుషులకు కనబడాలని
వారి ముందు మీరు నీతి క్రియలు చేయొద్దు అన్నారు. అంత మాత్రాన మనుషులను అసలే పట్టించుకోవద్దని కూడా కాదు. అదే తిరకాసు. ఏమండి, మనుషులను అసలే పట్టించుకోవద్దని దేవుని వాక్యం చెబుతున్నదా అంటే కానీ కాదు. దేవుని బిడ్డలారా, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం స్త్రీలు చదవండి ఎవరైనా. పరపక్షమందున్నవాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయము. చూసారా, పరపక్షమందుండువాడు మన విషయంలో చెడ్డ మాట ఏది పలకక ఉండున్నట్లుగా జాగ్రత్తగా. అంటే ఇప్పుడు ఇతర మనుషుల అభిప్రాయాలు మనం పట్టించుకోవాలా, పట్టించుకోక్కర్లేదా, ఇది ప్రశ్న. ఇవాళ ఈ ఒక్క పాయింట్తో ముగించేస్తాను. ఏమండి, బైబిల్ అర్థం చేసుకోవడం అంతా ఈజీ కాదు. ఒక ముక్క దొరికింది, ఇక నాకు బైబిల్ అంతా తెలిసిపోయింది అనుకుంటారు కొంతమంది. అలా దొరకదు నీకు సత్యం. సత్యమైనది బహుదూరముగాను బహులోతుగాను ఉన్నది. దాన్ని కనుగొనగలవాడు ఎవడన్నాడు. అంత ఈజీ కాదు. మనుషుల ఎదుట మీ నీతి క్రియలు కనబడాలని వాళ్ళ ముందు మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. అందరూ చూడాలి అని ఏదో భక్తిగా నీవు అందరి ముందు నీ భక్తిని ప్రదర్శిస్తే పరలోకమందున్న మీ తండ్రి ఎదుట నువ్వు బహుమానం పొందకుండా పోతావు, నష్టపోతావు. అదొక హెచ్చరిక. మనుషుల విషయం వాళ్ళు ఎలాగ అనుకుంటున్నారో నువ్వు పట్టించుకోకూడదు. కానీ వాళ్ళు నిన్ను గూర్చి చెడ్డ మాట ఏది చెప్పకుండా నువ్వు జాగ్రత్త పడాలి. అంటే అర్థం ఏంటి? దేవుని బిడ్డలారా, వాళ్ళు నన్ను పొగడాలి అనే ఆశ నీకు ఉండకూడదు. కానీ వాడు నన్ను నిందించడానికి నేను అవకాశం ఇవ్వకూడదు. ఈ రెండు కలిసిందే క్రీస్తు మార్గము, క్రైస్తవ పరిశుద్ధత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనుషులను అసలే పట్టించుకోవద్దంటే నేను ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాను, నా డ్రెస్సింగు, నా బాడీ లాంగ్వేజు, నేను ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను అని నీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకో, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించమని అర్థం కాదు. మన డ్రెస్సింగ్ మోడెస్ట్గా ఉండాలి. ఏమండి, అంత ఎక్స్పోజింగ్ డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారు అనుకోండి, పరపక్షమందుండు వాడు ఏమంటాడు అది ఆలోచించుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. ప్రధానమంత్రి గారి దగ్గరకో, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా లాంటి పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గరకు పోయినప్పుడు నువ్వు చిన్న నిక్కర్ వేసుకొని బనీన్ వేసుకొని వెళ్తావా? రానీరు. అక్కడ గేట్ దగ్గర మెడకాయ పట్టుకొని గెంటేస్తారు. ఎవరు వీడు పిచ్చోడు అని, నాకు అపాయింట్మెంట్ ఉంది, అపాయింట్మెంట్ అని చాలా గెట్ అవుట్ అంటాడు వాడు. సార్ అపాయింట్మెంట్ ఇచ్చారండి, బనీన్ వేసుకొని వచ్చా, నేను నష్టమా? రానీరు. ఒక ప్రధానమంత్రిని కలవడానికి వెళితేనే మోడెస్ట్గా డ్రెస్. అక్కడ ప్రధానమంత్రి ముందు లోపల నోట్లో చూయింగ్ గమ్ వేసుకొని కొంతమంది మేకలాగా ఆరాధనలో కూర్చొని నవ్వుతాను, వాక్యం చెబుతుంటే ఆడు మనిషి మేకన్నా ఏంటంత ఇర్రెవరెంట్ యాటిట్యూడ్ అది. నేను అట్లాంటి వాళ్ళకి వాక్యం చెప్పాను, ప్లీజ్ గెట్ అప్ అండ్ వాక్ ఆఫ్. ఆ నోట్లో ఉన్నది ఉమ్మేసిరా. అంత అమర్యాదగా దేవుని సన్నిధిలో ప్రవర్తించకూడదు. జాగ్రత్త. మన డ్రెస్సింగ్ జాగ్రత్త, మన బాడీ లాంగ్వేజ్ జాగ్రత్త. ఒక మనిషి ముందు నువ్వు కూర్చోలేదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన దేవుని ఎదుట కూర్చున్నావు అనే ఆ సెన్స్, ఆ గ్రహింపు, ఆ రియలైజేషన్ నీకు ఉండాలి. ఐఎమ్ సిట్టింగ్ బిఫోర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, ద రూలర్ ఆఫ్ ద యూనివర్స్. బ్రహ్మాండ పరిపాలకుని ఎదుటికి వచ్చాననే భయం ఉండాలి. ఎంత భయంతో దేవుని సన్నిధిలో కూర్చుంటే
అంత నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. సిక్కు గురుద్వారా దగ్గరికి వెళ్ళి చూడండి, చెప్పులన్నీ బయట వదిలేసి వెళ్తారు. ఓ హిందూ టెంపుల్ దగ్గర చూడండి, చెప్పులు బయట వదిలేసి వెళ్తారు, లోపలికి చెప్పులేసి వెళ్తారా? ఏమంటే భద్రాచలం టెంపుల్ కార్యకర్త గారు, ఆయన ధర్మకర్త గారు వెంకటేశ్వరరావు గారు, నిలబడండి ఒకసారి. ఇప్పటికి కూడా భద్రాచలం రామాలయం దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు వాళ్ళ ఆ బండ మీద ఆయన పేరు ఉంటుంది. ఇంకా దేవుడు ఆయన రక్షించుకున్నాడు, ఇప్పుడు క్రీస్తు మార్గంలోకి వచ్చాడు. వెంకటేశ్వరరావు కూర్చోండి. ప్రియులారా, ఎవరైనా ఏ హిందూ టెంపుల్లో కానీ చెప్పులు వేసుకున్నాం, ఆదినారాయణ కూడా అర్చకుడే ఒకప్పుడు కదా, చెప్పులు వేసుకొని పోతారండి. ఒక మసీద్ దగ్గర చూడండి, ఒక మాస్క్ మసీదు, ఎవడైనా లోపల ఒక ముస్లిం సోదరుడు చెప్పులు వేసుకుని లోపలికి వెళ్తాడో? అస్సలే వెళ్ళరు. ఒక ముస్లిం మసీదులోకి చెప్పులతో వెళ్ళడు, ఒక సిక్కు మతస్థుడు చెప్పులతో లోపలికి వెళ్ళడు మందిరంలోకి, గురుద్వారాలోకి. ఒక హిందూ సోదరుడు వాళ్ళ మందిరంలోకి, దేవాలయంలోకి చెప్పులు వేసుకొని వెళ్ళడు. మరి క్రైస్తవులు ఎందుకండి చెప్పులు వేసుకొని మందిరంలోకి వస్తారు? క్రైస్తవ నాయకులు ఎందుకు చెప్పులు వేసుకొని ప్రసంగాలు చేస్తారు? దేవుని నామాన్ని అవమానించడం కదా ఇది. పరపక్షమందుండు వాడు ఏమనుకుంటాడు, అది పాయింట్ ఇక్కడ. కొంతమంది అతి తెలివి ప్రదర్శిస్తారు, కొంతమంది అతి తెలివి. నిజంగా వాళ్ళు తమ వాదములు యందు వ్యర్థులైరి, వారు జ్ఞానులం అనుకొని వాదములు యందు వెర్రివాళ్ళు అయిపోయారని చెబుతాడు పౌలు. ఒక యవనస్తుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, దేవుడు సర్వాంతర్యామి కదండి, ఆయన ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నాడు, బడిలో ఉన్నాడు, గ్రౌండ్లో ప్లే గ్రౌండ్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. దేవుని సన్నిధిలో షూ వేసుకోవద్దంటే మరి నేను లైఫ్లో షూనే వేసుకోవద్దు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతా రోడ్డు మీద, అక్కడ లేడా దేవుడు? మరి చెప్పులు తీసేసి నడవాలి. దేవుడు గుర్తు రాగానే వెంటనే నేను ఇంట్లో ఉన్నా, బడిలో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా చెప్పులు తీసేస్తూ ఉండాలి. ఇది సాధ్యమా? దేవుడు అంతటా ఉంటాడు కనుక నేను చెప్పులు మరి ఎప్పుడు వేసుకోవద్దా? చెప్పులు గిప్పులు కాదండి, మన హృదయం శుద్ధంగా అని చెప్తాడు. అండ్ హీ థింక్స్ ఈజ్ టాకింగ్ వెరీ వైజ్లీ, వెరీ ఇంటెలిజెంట్లీ. కొంతమంది బుద్ధిహీనులు బుద్ధి లేని వాదాలు మాట్లాడి నాకన్నా మేధావి లేడు అనుకుంటాడు. స్టూపిడ్ ఫెల్. అందుకని హౌలా నోర్మి అని చెప్తాను. అందుకే నేను వాడిని అడిగాను, పోయిపాడు అద్దంకి రంజితో ఫిర్తో పెట్టుకున్నాడు వాడు. ఇట్రా బాబు కూర్చో అని చెప్పాను. నీకు ఇప్పటిదాకా దొరకలేదు కరెక్ట్ ఎవడు గురువు, కూర్చో. దేవుడు ఎప్పుడు సర్వాంతర్యామి అని అడిగా. అదేంది సార్, ఎప్పుడు సర్వాంతర్యామి ఏందండి అంటే ఏ యుగములో, ఏ తరములో అంటే అన్ని తరములలో ఆయన సర్వాంతర్యామి. అంటే అబ్రహాము తరములో, మోషే తరములో సర్వాంతర్యామి కాదా? అవునవును, అప్పుడు కూడా సర్వాంతర్యామి. మరి మోషే తరములో కూడా సర్వాంతర్యామి కదా. నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు దూరంగా విడవమని ఎందుకన్నాడు? తెలివి నీకే ఉంది అనుకోకు. అందుకే హౌలా ఇంకా కొట్టలేదు, సంతోషపడండి. పౌలు భక్తుడు బెత్తం కూడా తీసుకొస్తానన్నాడు. ఓఫీర్ గారు మీరు తిడతారండి బాగోలేదు, మరి తిట్టకపోతే మాత్రం తిట్టకుండా చెప్పాను. నా సేవారంభంలో బతిమాలి చెప్పాను, బుజ్జగించి చెప్పాను, లాజికల్గా ఒప్పించి చెప్పాను. ఎవడు వినడం లేదు. ఎట్లానే వినడు కదా, ఏంది మర్యాద చేసేదని చెప్పి అరే పోరా హౌలా అంటున్నాడు. నేను అతి అనేది మంచిది కాదు. బైబిల్ చెప్పేది ఏంటంటే సర్వవ్యాపకత్వము వేరు, దేవుని ప్రత్యేక వ్యక్తిగత సన్నిధానము వేరు. ఆమ్ని ప్రెజెన్స్ వేరు, హోరేబు కొండ మీద ఉన్న స్పెషల్ పర్సనల్ ప్రెజెన్స్ వేరు. మోషే తన మామయ్య అయిన ఇత్రో ఇంట్లో ఉన్నాడు. ఏమండి, రఘుయేల్ ఇత్రో.
అక్కడ దేవుడు ఎప్పుడు కూడా చెప్పులు విప్పవనలేదు, చెప్పులది పరిశుద్ధ స్థలం అనలేదు. ఆ అడవంతా తిరుగుతున్నాడు గొర్రెల్ని మేపుకుంటూ. అడవిలో ఎక్కడ తిరిగినా సరే దేవుడు ఆబ్జెక్షన్ చెప్పలే. హోరేబు కొండ దగ్గరికి రాగానే ఇది పరిశుద్ధ స్థలం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక దేవుని సర్వవ్యాపకత్వము వేరు, దేవుని ప్రత్యేక వ్యక్తిగత సన్నిధి వేరు. ఇద్దరు ముగ్గురు ఇది ఎక్కడుంది సార్, నువ్వు బైబిల్లో లేని మాటలు చెప్తున్నాడు. వారికి బుర్రకాయ ఉంటే కదా అసలు అర్థమయ్యేది. బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను బాబు. నీకు గురువు దొరకలేదు, అది ప్రాబ్లం. గురువు దగ్గర పెరగాలి ఎవడైనా. మేము పెరిగాం గురువు దగ్గర, అందుకే ఇట్లా ఉన్నాం. మాకు గురువులు ఉన్నారండి, మేము మెల్కీసెదెకులాగా గాలిలోంచి ఊడిపడలా. బైబిల్ ఎక్కడుంది అంటాడు ఓరి పిచ్చిమొఖం. యేసయ్య సింపుల్గా ప్రచండమైన ఆధ్యాత్మిక మర్మాలు చెప్పేస్తాడు, సింపుల్గా చెప్పేస్తాడు ఆయన. యేసయ్య మాటలు దొరకాలంటే ప్రపంచ మేధావులు సరిపోరు ఆయన మాటలు పట్టుకోవడానికి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడుకొని ఉందరో అక్కడ వారి మధ్యలో నేను అన్నాడా లేదా? అంటే కూడుకోకపోతే లేడా మరి? ఇద్దరు ముగ్గురు కూడుకోకపోతే నేను అక్కడ లేను అని అర్థమా? ఎవరూ కూడుకోకపోయినా ఆయన ఉన్నాడు. కానీ ఎవరూ కూడుకోకపోయినా ఉండేది ఆ ఉనికి వేరు, దాన్ని సర్వవ్యాపకత్వం అంటారు. ఇద్దరు ముగ్గురు కూడుకుంటే ఉండేది స్పెషల్గా ఉండటం, దాన్ని సన్నిధానం అంటారు. కూడుకోకుండా ఉన్నప్పటికంటే ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడుకుంటే ఒక ప్రత్యేకమైన అంతస్తులో, ప్రత్యేకమైన స్థాయిలో ఆయన ఉంటాడు. దాన్ని మనము ప్రెజెన్స్, దేవుని సన్నిధి అని పిలుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముంగమూరి దేవదాసయ్య గారు సన్నిధి కూటాలని పెట్టేవాడు. సన్నిధి అనుభవించాలి. నీ ఇంట్లో, వంటగదిలో, బాత్రూంలో అన్నిట్లో ఉంటాడు ఆయన, లేడని కాదు. కానీ ఇక్కడ ఉండేది వేరు. 0 వాట్ బల్బు ఉంటుంది, అక్కడ వెలుగుందా లేదా? ఏమండి, వెలుగుంది. కానీ మరి 100 వాట్ బల్బు పెడతాం, అది వెలుగే. 1000 వాట్ పెడతాం, అది వెలుగే. ఈ బల్బులన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి అసలు సూర్యకాంతి వచ్చిన తర్వాత. అది ఎన్ని వాట్స్ బల్బ్? అది ఏమో మన కొలతలకు అందదు. వెలుగులోనే అంతస్తులు ఉన్నాయి. నిద్రపోయేటప్పుడు చిన్న బెడ్ ల్యాంప్ పెట్టుకొని పడుకుంటాం, అది వెలుగే. కానీ ఈ వెలుగుకు ఆ వెలుగుకు భేదం ఉన్నది. అలాగే దేవుని ఉనికి అంతా సమానము కాదు. కొన్ని చోట్ల ఆయన తక్కువ వోల్టేజ్లో ఉంటాడు, కొన్ని చోట్ల ఎక్కువ వోల్టేజ్లో దేవుని సన్నిధి ఉంటుంది. ఎక్కువ వోల్టేజ్లో దేవుడు ఉండే స్థలం పేరు పరిశుద్ధుల సమాజ కూటము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది గ్రహించలేక పెద్ద పెద్ద పాస్టర్లు షూస్ వేసుకొని ప్రసంగాలు చేస్తారండి. మన దగ్గరికి ఫారినర్స్ వచ్చారు, నేను చెప్పాను, బ్రదర్ ఇక్కడ మా క్రమం ఇది, దయచేసి ఆ షూ వదిలేసిరా అని చెప్పాను. ఎందుకంటే వాడు నాకేం దొర కాదు, నాకెవడు దొరలేదు, యేసయ్య నా దొర. ఇండియాలో ఒక పల్లెటూరులో నుంచి వచ్చిన పంచకట్టు నిరుపేద నాకు ఎంత సహోదరుడు, అమెరికా నుంచి ఎవడన్నా వస్తే వాడంతే బ్రదరు, వీడికైనా వాడికైనా నేను గురువునంతే. దేవుడు నన్ను గురుస్థానంలో పెట్టాడు. లీవ్ యువర్ షూ బ్రదర్ అని చెప్పిన, వదిలేసి వచ్చారు. చచ్చినట్టు వెళ్ళేటప్పుడు సాక్ష్యం ఇచ్చారు, దేవుని సన్నిధిని ఇలా గౌరవించాలని మేము ఇక్కడికి వచ్చి నేర్చుకున్నామండి, చాలా వందనాలని చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రతి విషయంలో మన బాడీ లాంగ్వేజ్, మన వస్త్రధారణ, ఏమండి, స్త్రీలు పురుషులు ఒకరితోనొకరు కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఏమండి, పురుషులందరూ స్త్రీల మీద పడి కావలించుకొని సిస్టర్ ఐ లవ్ యూ అని కావలించుకుంటున్నారు అనుకోండి. ఏమి సిస్టర్ రా, ఏంది మీ సిస్టర్, ఏంది మిస్టర్, ఏంది క్యా చల్ రా తుమారే చర్చ్ అనరా లోకస్తులు?
ఆమె నా చెల్లెలండి, మా తల్లి అండి, మా అక్కడ, అది వద్దు. స్త్రీలు పురుషులు కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. లోకము గమనిస్తుంది. పరపక్షమందుండు వాడు మన గురించి చెడ్డ మాట ఏది చెప్పకుండా మనం జాగ్రత్త పడాలి. అదే సమయంలో వాళ్ళ మెప్పు కోరి మనం ఏ పని చేయకూడదు. మళ్ళీ ఇదొకటి, వాళ్ళ మెప్పు మనకు అక్కర్లేదు, కానీ వాడు విమర్శించడానికి మనం అవకాశం ఇవ్వద్దు. మూడో విషయం చెబుతా, అవకాశం ఇవ్వకపోయినా వాడు విమర్శిస్తాడు ఒక్కొక్కసారి. అప్పుడు నువ్వు బాధ్యునివి కాదు. ఎందుకంటే నిందారహితుడు అంటే నిందించబడని వాడని అర్థము కాదు. యేసు మీద నిందలు మోపారు, యోసేపు మీద నిందలు మోపారు, పౌలు మీద నిందలు మోపారు. నిందారహితుడు అనగా ఎవరి చేతను నిందించబడని వాడు అని అర్థము కాదు. నిందారహితుడంటే ఎవడు అంటే, నా మీదికి నిందలు వచ్చినాయి కానీ దానికి న్యాయమైన కారణము కానీ రుజువు కానీ లేదు అని సమాజాన్ని నోరు మూయించగలిగిన వాడు నిందారహితుడు. అలాంటి నిందారహితుడు యోసేపు, పౌలు, మన ప్రభువైన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది క్రీస్తు మార్గం. ఇప్పుడు 3 చెప్పా. ఏం చెప్పాను? వాళ్ళ మెప్పు నువ్వు కోరొద్దు. తర్వాత వాడు నిన్ను నిందించడానికి అవకాశం నీ ప్రవర్తనలో నువ్వు ఇవ్వద్దు. మూడవది, ఒకవేళ వాడు నిందించినా ఇది నిరాధారం అని నువ్వు నిరూపించగలగాలి. అంత దమ్ము నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ 3 ఏది లేకపోయినా నీకు డేంజరే. ఏమంటే క్రీస్తు మార్గం అంటే అంత ఈజీ అనుకున్నాడు ఏంటండి? ఒకసారి బుడుంగుమని మునిగేసాను, అయిపోయింది, కానీ నేను పరలోకం వెళ్తాను. పరలోకం వెళ్ళి ఏముందండి? ఏం పని అంటే ఏం లేదండి, అక్కడ భజన చేయడం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంతసేపు భజన చేస్తావు? తర్వాత మళ్ళీ గొర్రె పిల్ల పెండ్లి విందు ఉంటుందండి, మైసూరు పాకులు, పరలోకపు జిలేబీలు అవన్నీ తినొచ్చండి. వీడికి అక్కడికి పోయినా తిండి అవే. పరలోకానికి వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. నీవు చెక్కబడాలి, మలచబడాలి. మొట్టమొదట నీ హృదయపు అభిప్రాయములను నీవు సరైన రీతిలో మలుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యువర్ బేసిక్ యాటిట్యూడ్ దట్ పీపుల్ షుడ్ రికగ్నైజ్ మీ అండ్ మై గాడ్లీనెస్. నా భక్తిని, నా గొప్పతనాన్ని ప్రజలు చూడాలి అనే ఆశ మంచిది. దీన్ని ఎంతైనా పెంచి మాట్లాడుకోవచ్చు. పరిశుద్ధాత్మ అభిషిక్తునికి ఉన్నటువంటి లక్షణము, దేవుడు ఎన్నుకునే మనిషికి ఉండే లక్షణం ఏంటంటే వాడు మరుగై ఉండాలని ఇష్టపడతాడు. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. ఆ సౌలు బహు సౌందర్యము గల యవనుడు, భుజములు మొదలుకొని పై వరకు అందరికంటే మంచి హైట్, పర్సనాలిటీ. ఇతన్ని దేవుడు ఎన్నుకున్నాడు. 10వ వచనం చూడండి. అప్పుడు సమూయేలు తైలపు 10:1 అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. అభిషేకించాడు. తర్వాత ఈయనకు పట్టాభిషేకం చేద్దామని పిలిస్తే ఈయన దొరకడం లేదు. ఎక్కడున్నాడంటే 19వ వచనం. అయినను మీ దుర్దశలన్నిటినీ, ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరిప్పుడు విసర్జించి మా మీద ఒకరిని రాజుగా నియమింపమని ఆయన అడిగి ఉన్నారు. కాబట్టి
యెహోవా సన్నిధిని హాజరు కావలెను. రండి అందరూ రండి అని అంటేను 20లో బెన్యామీను గోత్రము చీట్లు వేస్తే ఏర్పడింది. 21 బెన్యామీను గోత్రాన్ని వారి ఇంటి కూటముల ప్రకారం సమకూర్చగా మధురి అనే వాడి ఇంటి కూటము. తర్వాత చీటి ప్రకారం సౌలు దొరకాలి, కానీ సౌలు కనబడా లేదు. 21 చివరిని చూసారా? అయితే జనులు అతని వెదకినప్పుడు అతడు కనబడలేదు. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసి ఉన్నదా అని యెహోవాని అడిగారు. యెహోవా యుద్ధ విచారణ చేశారు. యెహోవా సామానులో దాగి ఉన్నాడని. సరే, సామానులో దాక్కున్నాడు ఎవరు? అభిషిక్తుడు. పీపుల్ షుడ్ సీ మీ అనే డిజైర్ రైట్ క్రిస్టియన్ స్పిరిట్ కాదు. కాదు 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 ఐ నీడ్ నాట్ బి సీన్. నన్ను ఎవరు చూడకపోయినా ఐఎమ్ కంఫర్టబుల్. నన్ను చూడాలి. లుక్ అట్ మీ, ఐఎమ్ సో టాలెంటెడ్, కమిటెడ్, నేను మంచి లీడర్, నన్ను చూడ అనే అనే తత్వము నీలో ఉన్నంత వరకు నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు అన్నమాట. క్రీస్తు మార్గంలో నువ్వు సరిగ్గా నడవడం లేదు. నిజమైన ఆత్మాభిషిక్తుడు తను దాక్కుని ఉండడానికే ఇష్టపడతారు. సౌలు దాక్కుంటే ప్రజలు వెతికి వెతికి పట్టుకోవాల్సి వచ్చింది. ఈ రోజుల్లో చాలామంది లీడర్స్ అందరూ నాయకుడు ఎక్కడాన్ని వెతుకుతుంటే వీడు ముందో సరే, ఏందిరా వెతుకుతున్నావు? నేనే కదా లీడర్, ఇంకెవరు? నాకన్నా టాలెంటెడ్ ఎవరు? అటు ఇటు చేస్తున్న తిక్కలోడా, ఐఎమ్ ద లీడర్, కమాన్ అని వీళ్ళే పిలుస్తారు. సౌలు అలా పిలవలేదు. ఆత్మాభిషిక్తుడైన వాడు దాక్కుంటాడు. సౌలు మనకు మంచి మాదిరి ఎప్పుడంటే అతను భ్రష్టుడు కాక ముందున్నటువంటి ఆ దశలో, ఆ జీవిత ఘట్టములో ఆయన మనకు మంచి మాదిరి. భ్రష్టుడు అయిపోయిన తర్వాత ఇక అతన్ని వదిలేస్తాం మనం. కానీ అతను ఇంకా పడిపోకముందు, చెడిపోకముందు ఈ మంచి లక్షణం అతనిలో ఉంది. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నవాడే కదా. యెహోవా నిన్ను అభిషేకించాడు, తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించాడు. ప్రవక్త ఆయన ముద్దు పెట్టుకున్నాడు, తల మీద తైలం పోసాడు. మొదటి నుంచే భ్రష్టుడు కాదు. సౌలులో కూడా మనం నేర్చుకునదగిన కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే దాగి ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డలారా, నువ్వు దాగి ఉండడానికి ఇష్టపడుతున్నావా? లేకపోతే అందరు నన్ను చూడడం లేదేంటని రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నావా? అండ్ ఐఎమ్ టచింగ్ మెనీ పీపుల్స్ హార్ట్స్ కోర్. నన్ను పట్టించుకోరేంటి, నన్ను ఎవరు గుర్తించరేంటి అని నువ్వు రెస్ట్లెస్గా ఫీల్ అవుతుంటే కనుక నీ లోపలికి క్రీస్తు జీవము సరిగా ప్రవహించటం లేదు, ప్లగ్ ఊడిపోయింది. మనల్ని మనం ఎంత తగ్గించుకుంటే అంతగా మనలను దేవుడు హెచ్చిస్తాడు. క్రీస్తు మార్గంలో ఉండే లక్షణం ఏంటంటే మనల్ని మనం తగ్గించుకోవడమే. దయచేసి లూకా సువార్త 22వ అధ్యాయము 25. ఆయన వారితో ఇట్లా నేను అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేదురు, వారి మీద అధికారము చేయవారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను. చూసారా? 27. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చున్నోడు గొప్పవాడా? పరిచర్య చేసేవాడు గొప్పవాడా? పంక్తిని కూర్చుని వాడే గొప్పవాడని కదా ఈ లోకపు మర్యాద, ఈ లోకపు ఆచారం ఏంటి? పంక్తిలో కూర్చున్నోడు గొప్పవాడు, నీళ్లు పప్పుచారు సాంబారు కూర పెరిగేసేవాడు వాడు పరిచారకుడు, ఆఫ్టర్ ఆల్ వాడు అని లోకం అనుకుంటుంది. అయినను నేను మీ మధ్య పరిచర్య చెయ్యువాని వలె ఉన్నాను. ప్రియులారా, ఆ స్పిరిట్ చాలామందికి ఇంకా రావడం లేదు. ఐఎమ్ హ్యాపీ వెన్ నోబడీ అబ్జర్వ్స్ మీ, నోబడీ రికగ్నైజెస్ మీ. నన్ను ఎవరు కూడా పట్టించుకోకపోయినా నేను నిసంతోషంగా ఉంటాను అనే
ఒక తత్వం రావాలి. నేను అట్లాగే సౌలులాగా పోయి దాక్కున్నోడ్నే. తర్వాత నేను బయటికి రావాల్సి వచ్చింది. ఎలాగొచ్చిందంటే మళ్ళీ నా జీవిత చరిత్ర చెప్పాలి. ఏమండి, నేను బాప్తిస్మం పొందిన తర్వాత దేవుణ్ణి స్తుతించాలని ఆశ కలిగింది. అయ్యా నిన్ను స్తుతించాలని ఆశ కలిగింది. ఒక పాట రాయాలనిపిస్తూ ఉంది. మరి ఎలా స్తుతించాలి నాయనా అని అడిగా. యేసయ్య అన్నాడు, ఆ మాటే రాయి మొదటి లైన్ అవుతుంది అన్నాడు. దేవుని స్వరం. నిన్ను ఎలా స్తుతించాలయ్యా నాకు అర్థం కావట్లేదంటే, నీకు తెలియట్లేదు కదా నన్ను ఎలా స్తుతించాలో, ఆ లైన్ రాయి, అది మొదటి లైన్ అవుతుంది అన్నాడు. అప్పుడు ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము అని రాశా. తర్వాత ఆటోమేటిక్గా ఊట స్టార్ట్ అయింది. ఎటులనే భజింతు నీదు స్తవనీయ అన్నందుకు కమనీయ అని ప్రాస కోసం రాశా. అది నా లైఫ్లో నేను రాసిన మొట్టమొదటి పాట. నాకు 15 ఏళ్ళ వయసు. కానీ మా అక్కయ్యలకు తెలియదు, ఎవరికి తెలీదు, నా ఫ్రెండ్స్కు తెలీదు, చర్చిలో ఉన్నటువంటి నా యవన సమాజం సభ్యులు ఎవరికి తెలీదు. నేను ఒక పాట రాశా, ఎవ్వరికి తెలీదు. కొన్నాళ్ళు అయినాక ఇంకో పాట రాయాలనిపించింది. నవనార్హ భువనాధిప అనే పాట రాశా. అది లోపల మడత పెట్టి లోపల పెట్టుకున్నా. అందరికీ చెప్తే బాగుంటుందో బాగోదో, బాగోలేదంటారేమో అని సిగ్గు, బిడియం. ఆడపిల్లలే నయం ఇంకా నాకంటే. అటువంటి ప్రియులారా, రెండో పాట మళ్ళీ మూడో పాట మళ్ళీ రాశా. వందిత శుభగుణశాలి మూడో పాట. ఈ 3 రాశాను, లోపల పెట్టుకున్నా. ఎవరికి తెలీదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 18 ఏళ్ళ ప్రాయం వచ్చింది. 3 ఏళ్ళు అయినాక మా తాతయ్య గారు చనిపోయారు. మా తాతయ్య గారు కేవి జేకబ్ గారు. అప్పుడు మా పిన్నులు మామయ్యలు అందరూ కలిసి జేకబ్ తాతగారే రాసిన ఒక జ్ఞాపకార్థ గీతిక ఉంది. ఆయన కుటుంబంలో అందరూ ఒక్కొక్కరు చనిపోతూ ఉంటే ఒక్కోళ్ళ మీద ఒక్కో చరణం జేకబ్ తాతగారు రాశారు. అది ఆత్మ నియమము ద్వారా సాగిపోదామని ఉంది కదా. దాని మీద ఆయన గారు ఈ కుటుంబ జ్ఞాపకార్థ గీతిక ఒకరు రాశారు. దేవ నియమములెల్లా తెలియరాదు గదా. అది ఆ పాట. అది మా అమ్మ చనిపోయింది, ఆయన వైఫ్ చనిపోయింది, ఆయన కొడుకు రంజిత మామయ్య చనిపోయింది. ఒక్కొక్కరు అట్లా చరణాలు రాస్తూ వచ్చారు. దానికే మా పిన్నులు మామయ్యలు కలిసి ఇప్పుడు జేకబ్ తాత చనిపోయింది ఒక చరణం చిన్నగాని తిప్పలు పడి ఒకటి పొందుపరిచాడు. నేను ఇంత పేదరికమా? ఆ మహానుభావుడు 100 పాటలు రాశాడు, ఎంతోమందికి జ్ఞాపకార్థ గీతాలు రాశాడు, వార్షికోత్సవ గీతాలు రాశాడు. 100 పాటలు రాసినటువంటి మహాకవికి ఆయనకంటూ ఒక పాట లేదా? ఎవరు రాయలే, భూమి మీద లేరా? ఇంత దారిద్ర్యమా అని చాలా బాధపడ్డాను నేను, చాలా బాధపడ్డా. జేకబ్ తాతయ్య అంటే నాకు హీరో. ఆయన తాతయ్యకు దిక్కు లేకుండా అయిపోయిందని ఏడ్చా. మరి నేను ఒక పాట రాశా. మళ్ళీ సిగ్గు, నేను పాటలు రాస్తున్నట్టు ఎవరికి తెలీదు. అది మడిసి జేబులో పెట్టుకొని నకరికల్లో షిలోహు మందిరంలో ఆయనకు జ్ఞాపకార్థ కూటం జరుగుతూ ఉంది. మేమందరం వెళ్ళాం. టిఎస్ శాస్త్రి గారు ఆయన చైర్మన్, సత్యవేదం శాస్త్రి గారు, పౌలు శాస్త్రి గారు నాన్నగారు. ఇప్పుడు సాక్ష్యాలు చెప్పండి అని, జ్ఞాపకాలు చెప్పండి. పెద్ద మనిషి కదా, చాలామంది చెబుతున్నారు. జ్ఞాపకార్థ గీతం పాడండి అని అంటే మా పిన్ని వాళ్ళు పాడేశారు. నేను గమ్ముకొని నోరు మూసుకొని చిన్నోండి, మరి 18 ఏళ్ళే నాకు. ఆయనకు దేవుడు మనసులో ఒక అలజడి స్టార్ట్ చేశాడు. శాస్త్రి గారికి దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, ఇక్కడ ఇంకెవరో ఉన్నారు, ఒక పాట పాడతారు వాళ్ళు, దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, ఎవరు రండి, ఎవరు వాళ్ళు, స్త్రీలా పురుషులా, దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, రండి రండి అని చెప్పి పిలుస్తున్నాడు. వదలట్లేదు. కార్యక్రమం ఏమో లేట్ అయిపోతూ ఉంది, అందరికీ ఆకలేస్తూ ఉంది. ఈ పెద్ద ఆయనేమో టిఎస్ శాస్త్రి గారు వదలడంలే.
అప్పుడు దేవుడు నన్ను బలవంత పెట్టి, నువ్వు వెళ్ళిన దాకా ఆయన వదలడు, వెళ్ళు అంటే నేను తడపడుతూ భయంగా వెళ్ళా. నేను పాడతాను అంకులో పాట అంటే, అవునా పాడు అన్నాడు. ఎవరు నువ్వు? సౌజాతమ్మ కొడుకునా? పాడు. అప్పుడు పాడాను. అప్పుడు వినరారే ఓ జనులారా, జేకబాఖ్య కవి చంద్రుని చరితము, జేకబాఖ్య కవి చంద్రుని చరితము వినరారే, 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 క్రీస్తు భక్తాగ్రణి సచ్చరితం వినే వినరారే, వినరారే ఓ జనులా. ఈ పాట అయిపోయింది. జనము, వేదిక మీద ఉన్న పెద్దలు నోరు తెరిచి అట్లా ఉండిపోయారు. పాట అయిపోయి 1 నిమిషం అయింది, ఎవరు సప్పుడు చేయట్లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పిల్లోడు పాటలు రాస్తున్నారా, అవి ఎంత అద్భుతంగా రాశాడు. జాకబ్ గారి జీవిత సారమంతా, జీవిత విధానము, 3 చరణాల్లో అద్భుతమైన భాష అని ఇక వాళ్ళు ఆశ్చర్యపోయి అప్పుడు లేచి శాస్త్రి గారు అన్నారు, నన్ను కావులించుకొని ముద్దు పెట్టుకొని, జాకబ్ గారు వెళ్ళిపోయాడు భూమి మీద నుండి, ఎంత పెద్ద ఖాళీ ఏర్పడింది, ఏంటి నాయనా మాకెవరు దిక్కు అనుకున్నాను. దేవుడు న్యాయవంతుడు, ఒక మనిషిని సిద్ధపరిచి ఒక మనిషిని తీసుకుపోయాడు అని చెప్పాడు శాస్త్రి గారు. దట్ ఈస్ హౌ ఐ బిగాన్ టు బి రికగ్నైజ్డ్. ఆ తర్వాత మా అక్కోళ్ళు అందరే, గాడిది ఎందుకు చెప్పలేదు నన్ను పాట, ఇదొకటి రాసావు, ఇంతకుముందు ఇంకా ఒక 3-4 రాసా. అవునా, ఏది పాడు అని అప్పుడు ఆ శిలో చర్చిలో కూర్చోబెట్టి అన్ని పాటలు పాడించి, ఇంత మంచి పాటలు రాసి ఎందుకు చెప్పలేదు మాకంటే, మీరు బాగోలేదంటారని నాకు సిగ్గేసింది, బాగోదేమో అనిపించింది అని అరే పిచ్చోడా, ఏంటి బాగలేకపోవడం, ఈ తరంలో ఇంత భాష రాసినోడు ఎవడు లేడు, నువ్వు రాయి అని అంటే, సరే సరే. దట్ ఈస్ హౌ గాడ్ బ్రింగ్స్ యూ ఇన్ టు లైమ్ లైట్. అది అందుకు చెప్తున్నాను నేను. నన్ను గుర్తించరేంట్రా అని గొడవాడితే వచ్చేది గుర్తింపు కాదు. సౌలు లాగా పోయి సామాన్లో దాక్కుంటే ప్రజలు వచ్చి పట్టుకుంటే వచ్చేది గుర్తింపు. దేవుని స్తోత్రం కలుగునుగా. దట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ఎ ట్రూ అనాయింటెడ్ మ్యాన్. తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక మా చిన్నమ్మ సౌదామిని ఆమె పేరు, మా అమ్మ తర్వాత ఇంట్లో ఒకసారి కాపీ రాగం తీస్తున్న ఒట్టిగానే, కాఫీ కాదు, KAAPI కాపీ అంటారు. కాపీ రాగం తీస్తూ ఉంటే సౌదామిని చిన్నముడు, ఏంద్రా ఎక్కడిదిరా ఈ రాగము అంటే, ఏమిటో ఎక్కడ రాగం కాదు నేనే తీస్తున్నా, చాలా బాగుందిరా ఈ రాగం, పో నీకు పట్టుకొని పెట్టట్లా పెట్టదని. ఎట్లా పెట్టాలి, గంపలో పెడతాం, కోడి ఏంటి పట్టుకొని కోడిని పట్టుకొని గంపలో పెట్టమన్నట్టు. మంచి రాగం రా, దీన్ని పో నీకు, ఏదో ఒకటి చెయ్యి దాన్ని, ఆ రాగం పో నీకు అంటూ. అప్పుడు కూర్చొని రాశా, జ్వలిత భాను కోటి తేజ పూజ్య విమల చరిత వంద్యేసునాథ మహిమ తేజయుత పావన చరణ మరణ వైరి శ్రిత జనయఘహరణ మరణ వైరి శ్రిత జనయఘహరణ జ్వలిత భాను కోటి తేజ పూజ్య విమల చరిత. నాకు గమకాలు వేయడం కూడా రాదు. ఎట్లా నేర్చుకున్నా తెలుసా, ఒకసారి ఆటోలో వెళ్తుంటే సాఫీగా పోయిన ఇట్లా గతుకుమని ఎత్తేసింది. ఓహో, ఇలా స్ట్రైట్గా పోతూ సడన్గా కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కితే ఇట్లా కుదుపులాగా వచ్చింది.
స్వరంలో కూడా అట్లా కుదుపు రావాలన్నమాట అనుకొని అప్పుడు గమ్మకాలు స్టార్ట్ చేశా. భారతదేశంలోని బ్యాడ్ రోడ్స్ నాకు గురువులైనవి. అట్లాగా సెల్ఫ్ మేడ్ మ్యాన్ నేను. సెల్ఫ్ మేడే కానీ సెల్ఫ్ డిక్లేర్డ్ మ్యాన్ కాదు. డిఫరెన్స్ గమనించాలి. సెల్ఫ్ మేడే, నాకెవరు గురువులు లేరు, దేవుడే గురువు. ఈ కళల్లో ఆధ్యాత్మిక విషయాలు నేర్పించాలి, ఈ కళల్లో దేవుడే గురువు. సెల్ఫ్ మేడే కానీ సెల్ఫ్ డిక్లేర్డ్ కాదు. ద నీడ్, ద నెసెసిటీ అండ్ ది ఆపర్చునిటీ క్రియేటెడ్ బై గాడ్ మేడ్ మీ పబ్లిక్ అండ్ ఎక్స్పోజ్డ్. దాక్కున్నప్పుడే నాకు కంఫర్టబుల్గా ఉంది. అందరూ దృష్టి నా మీద పడితే నాకు బాగోలేదు, అన్కంఫర్టబుల్ అండి అని భావించిన నాడు నువ్వు నిజమైనటువంటి క్రీస్తు మార్గంలో ఉన్నట్టు లెక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగికుడిని కూడా నేను బలవంతానయ్యా, నేను అవుదాం అనుకోలే. నేను హార్మోనిస్టే నా లైఫ్. వీధి ప్రసంగాలు అందరూ పెద్ద పెద్ద అన్నయ్యలు చేస్తూ ఉంటే నేను జస్ట్ మెడకి నవారు కట్టుకొని ఒక హార్మోనియం వాయించుకుంటా. నా బ్రతుక్కి ఇదే గొప్ప మహాభాగ్యం. నా బ్రతుక్కి, నా ముఖానికి నేను సరిగా సాక్ష్యం చెప్పే చేతగానోడిని, పిరికోడిని. నేనేమో ప్రసంగాలు చేస్తాను, నా బ్రతుక్కి హార్మోనియమే గ్రేట్ అనుకున్నాను. ఆశీర్వాదం గారు నన్ను ప్రసంగికుని చేశారు. తమ్ముడు నెక్స్ట్ చౌరస్తాలో నువ్వే వాక్యం చెప్పాలంటే నేను పెద్దోడు కదా, ఏం చెప్తున్నాడో సరిగ్గా వినక అలాగే అన్న అనేసా. గతుక్కుమన్న, బాబోయ్ ఏంటి అన్నయ్య వాక్యం చెప్పమన్నాడా? ఏం చెప్పాలి? నేను ప్రిపేర్ అవ్వలేదే, నాకు రాదే, ఏం చెప్పాలి? గుండె దడ 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 ఎంత దడదడ కొట్టుకుందని ఆగిపోద్దని భయం వేసి ఈ లోపల హార్మోనియం ఏం వాయించానో అపస్వరాలు. చౌరస్తా రానే వచ్చింది. ఇప్పుడు ఓఫీర్ తమ్ముడు వాక్యం చెప్తారని అంటున్నాడు. నా బొంద నాకు వాక్యమే వచ్చాయా బాబు, నాకు రాదు, నన్ను పిలుస్తావేంటి? చెప్పు చెప్పు అంటున్నాడు. దేవుడిని అడిగా, ప్రభువా నన్ను ఎప్పుడే చంపేసేస్తాను, అవమానం అయ్యేటట్టుంది, నాకు రాదుగా వాక్యం, ఏం చెప్పాలో నువ్వే సాయం చెయ్యి, లేకపోతే నా ప్రాణం ఇప్పుడే తీసేసుకో అని ప్రార్థన చేశా. చెప్పు తమ్ముడు అంటే పెద్ద ఏదో ప్రసంగికుడిలాగా అక్కడ ఒక గుండ్రగా రాయి ఉంది ఒకటి, ఆ రాయి మీద ఎక్కా. పిచ్చి ఏం చేత కాదు కానీ ఎక్కి తండ్రి ఇక నాకు తెలియదు, ఆశీర్వాదం అన్నయ్య పెద్దోడు, ఆయన చెప్పమన్నాడు చెప్తాను, నాకేమీ తెలియదు. బైబిల్ ఇట్లా ఓపెన్ చేస్తాను, ఏ వచనం వస్తే ఆ వచనం చదివి ముగిస్తాను నేను, అంతే, నాకు అంతకంటే రాదు అని ఓపెన్ చేస్తే బైబిల్ అంతా ఓ పక్క, అట్ట మాత్రం ఒక పక్క వచ్చింది. దేవుడా ఇప్పుడు ఎట్లా అని అక్కడ చూస్తే అట్ట ఇటు పోయిందా, ఇటుపక్క ఉన్నది ప్రకటన 22వ అధ్యాయం ఆఖరి పేజీ. ఇక అదే చదివా. అన్ని వచనాలు నాకు మబ్బు మసకైపోయి బ్లర్ అయిపోయి ఒక్కటే వచనం కనపడుతుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆ వచనం చదివాను, పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నా మీదకి వచ్చాడు. 40 నిమిషాలు వాక్యం చెప్పాను. అది నా బ్రతుకులో నేను చేసిన మొట్టమొదటి పబ్లిక్ ప్రసంగం. ఆ సిచ్యువేషన్ దేవుడు తీసుకొచ్చి ఎక్కడో దాక్కున్న వాడిని పట్టుకొచ్చి చూపిస్తాడు. అప్పటిదాకా నేను ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై ఎవ్రీబడి. దాక్కోవాలి, ఎక్కడో ఉండాలి, నన్ను ఎవరు చూడకపోతేనే మంచిది. పాడతాను, రాస్తాను, భాషా జ్ఞానం ఉంది, వేదాంత పరిజ్ఞానం, తర్కశాస్త్ర తర్కం మీద పట్టుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఐ డోంట్ వాంట్ టు బి రికగ్నైజ్డ్, ఐ డోంట్ వాంట్ టు బి ఆనర్డ్. నేను దూరంగా ఉంటాను. ఇక్కడ పోన్లే వాళ్ళు పని నడుస్తూ ఉంది కదా, నడవని, నేను ఎంతటి వండిలే అనుకుంటేనే దేవుడు తీసుకొచ్చి ఒక పొజిషన్లో పెట్టాడు. ఇది క్రీస్తు మార్గములో ఉండవలసిన లక్షణం, క్రీస్తు మార్గంలో నడిచేవాడికి ఉండే లక్షణం. దినకరన్ గారు కూడా అంతే, ఆయన సాక్ష్యమే, ఆ నోటంబడి నేను ఆయన ముందు కూర్చొని విన్నా. దేవుడు ఆయన అభిషేకించాడు, దయ్యాలు వెళ్ళగొట్టే వరం ఇచ్చాడు.
అయితే ఆయనకు ధైర్యం లేదు. కొంపదీసి నేను వెళ్ళిపోవని అంటే అది పోకపోతే నా పరువు పోతుంది కదా అని ఆయన మామూలుగా సువార్త చెప్పుకొని ఉంటున్నాడు. ఆయన హీలింగ్లోకి వెళ్ళట్లేదు. ఓసారి మెడ్రాస్లో ఒకరింట్లో గృహకూటం జరుగుతూ ఉంటే ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది, అల్లరి చేస్తూ ఉంది. అక్కడ ఉండే పాస్టర్లు అందరూ యేసునామంలో పో 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 అంటే అది ఇంకెక్కువ అల్లరి చేస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంది. ఈ లోపల దయ్యం పట్టిన అమ్మాయిలోంచి ఆ దయ్యం అందట, ఆ మూలకున్నాడు చూడు, ఆయన బొమ్మంటే నేను వెళ్ళిపోతాను అందట. దినకరం గారి నోటి మాట ఒక్క పొల్లు అబద్ధం అయితే దేవుని ముందు నేను దోషినవుతా. నాకు అన్ని షార్ప్ మెమరీ, అన్ని జ్ఞాపకం ఉంటాయి నాకు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను వెళ్ళిపోమంటే వెళ్తానంటుంది దయ్యము, వీళ్ళు పెద్ద పెద్ద బిషప్లు ఉన్నారు. కుర్రోడు యవనస్తుడు, ఆయన డిజిఎస్ దినకరన్ గారి విషయం చెప్తున్నా. ఆయన అది అంటుంది కదా, మరి బాబు నువ్వు వెళ్ళమంటే వెళ్తుందట, బాబు వెళ్ళు చెప్పని అందరు పెద్దోళ్ళు ముందుకు దోస్తే దాని దగ్గర పోయి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్లీజ్ గో అన్నాడట. ఆయన చెప్పిన మాట ఇది, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్లీజ్ గో అంటే వెంటనే పోయిందంట. అమ్మో, అయితే నిజమే దేవుడు నాకు అభిషేకం ఇచ్చి అలాగే ఆయన ఎక్స్పోజ్ అయ్యాడు. అర్థమైందా? ఎవరైనా అండి దేవుడు అలాంటి సిచ్యువేషన్లు తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేస్తాడు. అప్పుడు వచ్చే గుర్తింపు శాశ్వత కాలం ఉంటుంది, అనేకులకు స్ఫూర్తిగా మారుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్ టు బి సీన్ బై ఎవ్రీబడి, దెన్ యూ విల్ లూజ్ యువర్ రికగ్నిషన్. If you hide yourself and God will expose you, you will shine forever. దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడాలి. మనుషుల ముందు మనం గొప్పలకు పోవద్దు. అదే సమయంలో వాళ్ళు నిందించటానికి న్యాయమైన కారణం ఏది మనలో ఉండకుండా చూసుకోవాలి. ఇది క్రీస్తు మార్గం. విన్న వాక్యపు కాంతిలో, ఇంకా దేవుని ముఖ కాంతిలో మనల్ని మనం పరీక్షించుకుంటూ కొంత సమయం స్వపరీక్షలో గడుపుదాం. ఒకవేళ విన్న వాక్యపు వెలుగులో మనం ఏదైనా సరైన అంతస్తులో జీవించటం లేదని, సరైన మనోభావాలు, మనోవైఖరి, అభిప్రాయాలు మనకు లేవని మనకు దేవుడు బయలుపరుస్తుంటే కనుక వెంటనే పశ్చాత్తాపపడదాం. లెట్ us be true Christians walking in the way of Christ. క్రీస్తు మార్గంలోనే ఉన్నావా? అన్యజనుల వంటి అభిప్రాయాలు కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. నీ భక్తి, నీ నీతి కార్యాలు అందరికీ కనబడాలనే ఆశ నీకు మంచిది కాదు. ఎవరికైనా దాన ధర్మాలు చేసినా ఎంత రహస్యంగా ఉంటే అంత మంచిది. రహస్యమందు చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. God is observing you in your privacy, in your lonely hour. God is observing you. నేను కనబడాలని నీవు అనుకోకూడదు, నిన్నందరికీ చూపించాలని దేవుడు అనుకోవాలి. You come into exposure not by your effort. You come into exposure by God's intervention. ప్రభువా నీకు వందనాలు, నన్నెవరు గుర్తించకపోయినా పర్వాలేదయ్యా, నీవు మెచ్చుకుంటే చాలు. నా భక్తి, నా ప్రార్థన జీవితం, నా త్యాగము, నేను చేసే దానము అందరూ చూడాల్సిన అక్కర్లేదయ్యా, న్యాయపీఠం ముందు నువ్వు మెచ్చుకుంటే చాలు. నాలో అటువంటి మనస్తత్వం దయచేయండి. పడిపోకముందు సౌలుకున్నటువంటి మనస్సు నాకు దయచేయండి. సామాన్లో దాక్కున్నాడు, దేవుడే అతన్ని బయటికి తీసి చూపించాడు. Do you want to hide yourself or do you want to expose your talent? అది లోకస్తుడు అనుకుంటారు. అరే మనం చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మన టాలెంట్ అని లోకస్తులు అనుకుంటారు.
మనకు టాలెంట్ ఇచ్చిన దేవుడే అందరికీ చెప్పాలి అని అభిషిక్తుడు అనుకుంటాడు. ఎవరైనా నేను గుర్తించకపోతే నువ్వు డిస్టర్బ్ అయిపోతున్నావా? ఇరిటేట్ అయిపోతున్నావా? దెన్ యు ఆర్ నాట్ వాకింగ్ ఇన్ ద వే ఆఫ్ క్రైస్ట్. టేక్ కేర్, బీ కాషస్. జాగ్రత్త పడు. నేనే పరిచారకుణ్ణయ్యాను కదా, మీరెందుకు రాజులుగా ఉండాలనుకుంటున్నారు? నేనే పరిచర్య చేసేవాడిగా ఉన్నాను కదా, మీరెందుకు పంక్తిలో కూర్చోవాలనుకుంటున్నారు అని యేసు మాట్లాడుతున్నాడు. దేవా, నాతో మాట్లాడావు, నీకు వందనాలు. నన్ను క్షమించు. నాలో ఇంకా అహం అనే మృగం ఇంకా చావలేదయ్యా. మనుషుల ముందు ఘనత కోరుకుంటున్నాను, మనుషుల మెప్పు కోరుకుంటున్నాను. ఇంకోవైపు చూస్తే మనుషులు నిందించడానికి అవకాశాలు నేను ఇస్తున్నాను. నా ప్రవర్తనను బట్టి, నా వస్త్రధారణ, నేను చేసే పనులను బట్టి పరపక్షం ముందుండేవాళ్ళు యేసునామాన్ని దూషించటానికి నేను అవకాశం ఇస్తున్నానేమో. నన్ను కడిగేయండి ప్రభువా, నీ రక్తము పోసి నన్ను కడగండి. నీ వాక్య ఉదక స్నానముతో నన్ను శుద్ధి చేయండి. నా ప్రవర్తన మార్చుకోవడానికి సహాయం చేయండి. నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకుండా నాకు సహాయం చేయండి. ఇంకా ఏ విషయంలో నేను తప్పిపోతే నాకు తెలియపరచండి అయ్యా. ఏ విషయం ముందు నేను తప్పిపోయానో నాకు తెలియపరచు. యేసయ్యా, నీకు వందనాలు. నాతో మాట్లాడు తండ్రి. నువ్వు మాట్లాడకపోతే నా తప్పులు నాకు అర్థం కావు. నువ్వు మాట్లాడకపోతే నా దోషాలు నాకు అర్థం కావు. దేవుడు హెచ్చించాలనుకునే ఒక మనిషిగా దేవుడే దిగి వచ్చి ఇతన్ని నేను హెచ్చించాలి, ఈమెను నేను హెచ్చించాలి అనుకునే ఒక మనిషిగా నేను ఉండున్నట్లు నాకు సహాయం చేయమని అడగండి. దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడుతున్నాయి అని మోషే భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవుణ్ణి అడగండి, ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉన్నదేమో చూడండి. నాలో ఏ తప్పులు ఉన్నాయో, దేనిని బట్టి నువ్వెంతో దుఃఖపడుతున్నావో నాకు చూపించు. నేను ఒప్పుకుంటానయ్యా, క్షమాపణ కొరకు వేడుకుంటాను. ఆ పరిస్థితిని, ఆ తత్వాన్ని, ఆ నైజాన్ని, ఆ స్వభావాన్ని, ఆ తలంపులను నేను వదిలేస్తాను, ఆ అభిప్రాయాలు వదిలేస్తాను. నువ్వు నన్ను కడిగితే నేను పరిశుద్ధురాల్ని కాగలుగుతాను. నిత్య మార్గంలో నన్ను నడిపించు. నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థిస్తూ కొద్ది క్షణాలు మనం దేవుని సన్నిధిలో మౌనముగా ప్రభు తట్టు చూస్తూ ఆయన ముఖకాంతిలో మన బ్రతుకును పరీక్షించుకుంటూ, ప్రత్యేకంగా గడిచిన వారం, పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం దాకా నడిచి వచ్చిన జీవిత యాత్ర ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు బయలుపరిచే మన బ్రతుకులోని తప్పిదములను ఒప్పుకుంటూ క్షమాపణ కొరకు వేడుకుంటూ కొంత సమయం మనం గడుపుదాం. ఇది స్నాన సమయం, స్వపరీక్ష సమయం. మనందరము దేవుని క్షమాపణ పొందే సమయం. అందరికీ స్వపరీక్ష కొరకు పశ్చాత్తాపడటానికి, మారు మనసు పొందటానికి సమయం ఇస్తూ, నేను కూడా మానవ మాత్రునే గనక నేను కూడా స్వపరీక్షకు పూనుకుంటూ మీకందరికి సమయం ఇస్తూ, మరి కాసేపు నేను మాట్లాడను ప్రియులారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.